హలో అండి, వెల్కమ్ టు సహన్వి ఛానల్. మనం ఈరోజు మామిడికాయ నువ్వుల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఆ ముక్కలకి తగ్గట్టు మామిడికాయ ముక్కలకి తగ్గట్టు సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆ మామిడికాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మనం నువ్వులు తీసుకోవాలండి. నువ్వులను తీసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని ఈ నువ్వుల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేయాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎండుమిర్చి పోపులోకి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, అలాగే మినప్పప్పు వేసుకోవాలి. అవసరమైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, ఇష్టం అండి, అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. ఇలా వేసుకున్న తర్వాత వాటిని బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పోపు చల్లారాలండి. మనం ముందుగా మామిడికాయ ముక్కలు పక్కన పెట్టాం కదండి, దాన్ని ఆ ముక్కల్లోనూ మంచిగా నువ్వుల పొడి, ఉప్పు, పసుపు కలిసేటట్టు కలుపుకోవాలండి. బాగా ముక్కలకి నువ్వుల పొడి పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం చల్లార్చుకున్న పోపులో మనం వెల్లుల్లిని వేయాలండి. వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చాగా దంచుకొని ఆ పేస్ట్ని కలుపుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ చల్లారింది కదండి, ఈ ఆయిల్లో వేసుకొని కలుపుకున్న తర్వాత దాన్ని ఈ మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి. ఈ పోపును మామిడికాయ ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలండి. అంతా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాం కదండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మామిడికాయ నువ్వుల పచ్చడి. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మామిడికాయ నువ్వుల పచ్చడి.